నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇంకో 13 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎవరు నెగ్గబోతున్నారు ఏంటి అని చెప్పని చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. అందులో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అని కూడా చాలామంది బెట్టింగ్లు కూడా కడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు నెగ్గబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రిజల్ట్స్ కోసం ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎన్ని అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చాలా ఉత్కంఠ నెలకొంది ప్రతి ఒక్కరిలో కూడా. అందులో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని కూడా చర్చ సాగుతోంది. ఈవెన్ వాటిపైన బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆయన ప్రసంగాల్లో కూడా కురుక్షేత్రం అంటాడు, యుద్ధం అంటాడు. కురుక్షేత్రం అనగానే మాకు చిన్నప్పుడు నాటకాలు గుర్తొస్తాయి, పౌరాణిక నాటకాలు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు ఉంటాడు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మొదటి కృష్ణుడు ఉన్నాడు, రెండో కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఏంటి క్యాబినెట్ను కూడా పంచాడు. 2.5 ఏళ్ళు కొంతమంది మంత్రులుగా పనిచేశారు. మళ్ళీ 2.5 ఏళ్ళు కాగానే ఇంకొంతమంది మంత్రులు వచ్చారు, వీళ్ళల్లో తీసేసి మొత్తం మీద 35 మంది మంత్రులు పనిచేశారు, మాజీలు కానీ ఇది కానీ ఈ 5 ఏళ్లలో. ప్రస్తుత క్యాబినెట్ అంటావు నువ్వు, వాళ్ళకి 26 మందో ఏమో మంత్రులు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ఓడిపోతారు? 2-3 తప్ప అందరూ ఓడిపోతారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడతారు అనే దాని మీదే ఇవాళ బెట్టింగ్లు విపరీతంగా నడుస్తున్నాయన్నమాట. 26 మంది మంత్రుల్లో 2-3 తప్ప అంతా ఓడిపోతారు. గడ్డు పరిస్థితి ఎదురుస్తున్నారు. అటు ప్రభంజనం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా రకరకాల దీంట్లో తీవ్ర వ్యతిరేకత మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎదురెత్తున్నాడు కదా, ముఖ్యమంత్రే పులివెందుల్లో గడ్డు పరిస్థితి అని, అక్కడ బీటెక్ రవి కార్యాలయం అంతా కిటెక్కట అని, అక్కడ చెల్లెలు తిరుగుబాటు, షర్మిల చీల్చే ఓట్లు జగన్మోహన్ రెడ్డికి కూడా గడ్డి కొడుతున్నాయని, అవినాష్ రెడ్డితో పాటు జగన్ కూడా మునిగిపోతున్నాడు అనేది అక్కడ మనం చూసాం. అటు కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి ఎదురెత్తున్నప్పుడు ఇక మంత్రులు ఏమి ఇస్తారు? కొట్టుకుపోవడమే. మంత్రులంతా కూడా ఈ ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోవటమే. అందుకే 2-3 తప్ప అందరూ ఓడిపోతారంటోంది. ముందు మొదటి మంత్రి ఎవరు? బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ దిగ్గజ మంత్రి, ఏది ఉత్తరాంధ్ర. మరి ఆయన పరిస్థితి ఏంటంటే చీపురుపల్లి నియోజకవర్గం. ఆయన కూడా ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒక 4 క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా. రాజశేఖర్ రెడ్డి, కిరణ్, రోసయ్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. చీపురుపల్లిలో ఇవాళ ఆయన గెలుస్తాడా, ఓడిపోతాడా? గన్ షాట్గా ఓడిపోతాడు అంటున్నారు. తీవ్ర వ్యతిరేకత. ఆయన పైన అవినీతి కుంభకోణాలు, ఆయన కుటుంబం పైన వ్యతిరేకత. బొత్స సత్యనారాయణకి ఏదో రాసి ఇచ్చేశాడు ఉత్తరాంధ్ర, ఒక 4-5 టికెట్లు వాళ్ళకే ఇచ్చాడు. బొత్స ఝాన్సీ, అప్పల్ నరసయ్య, అప్పల్ నాయుడు, మజ్జి శ్రీనివాసరావు, ఇంతమంది ఇవాళ అక్కడ బడి తింటున్నారు అనేది అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. మొన్న చూసాం బొత్స సత్యనారాయణ బొబ్బిల్లో 21 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం. ఒట్టి పుణ్యానికి ఆయన పరం చేశారు. 30 ఎకరాల భూమి అన్నమాట రాసి ఇచ్చేశారు. ఎవరికి? బొత్స సత్యనారాయణకి, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. అంతకుముందు కూడా నీకు తెలుసు, బొత్స అనగానే లిక్కర్ సిండికేట్ గుర్తొస్తుంది. తప్పేంటి? మా కుటుంబం 5 జిల్లాల్లో లిక్కర్ వ్యాపారంలో ఉందన్న పెద్ద మనిషి ఆయన. వోక్స్ వ్యాగన్, ఏది సొమ్ములు బోనాయి నానీటి సెత్త అన్నాడు. 11 కోట్ల డబ్బు పోతే సొమ్ములు బోనాయి నానేటి చేస్తా అన్నాడు. ఆ వోక్స్ వ్యాగన్ అక్కడ పాపం జర్మనీలో అతను ఉరిదీశారు. షూట్జర్ అనే అతను. ఇతని వల్ల అతను ప్రాణాలు గాల్లో గెలిచిపోయాయి. ఇలాంటి బొత్స సత్యనారాయణ ఇన్ని అవినీతి ఆరోపణల నేపథ్యంలో గెలుస్తాడా అంటే, అక్కడ తెలుగుదేశం ఎవరిని దించింది? చంద్రబాబు దిగ్గజం మీదకి దిగ్గజాన్నే దించింది, కళా వెంకట్రావు.
ఆయన కూడా మాజీ మంత్రి, ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఎంపీ, టీటీడీ చైర్మన్గా చేసిన కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ. దీంట్లో ఒక ప్రభంజనం. అక్కడ కిమిడి నాగార్జున వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి కళా వెంకట్రావు నాయకత్వంలో బొత్స ఓటమే లక్ష్యంగా పనిచేసినప్పుడు చంద్రబాబు ఎత్తు ఫలించింది. బొత్స ఇంటికే పోతూ పోతూ వాళ్ళ ఆవిడని ఎంపీగా దించాడు. ఆమె కూడా ఓడిపోతాం. బొత్స ఝాన్సీ. మరో మినిస్టర్ ఎవరు? దిగ్గజ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ధర్మాన అంటే తెలియదు నీకు, అధర్మాన అంటే తెలుసు. ఏది ఆయన అసలు 6 క్యాబినెట్లలో మంత్రి. రాజశేఖర రెడ్డికి ముందు కూడా జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్లో కూడా మంత్రిగా చేసిన ధర్మాన ప్రసాదరావు పెద్ద రాబందుగా, భూ కబ్జాదారుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏంటి, అక్కడ ఉన్నటువంటి సైనికుల భూములు, అక్కడ మధురవాడలో 71 ఎకరాలు, దేశపాత్రుని పాలెంలో అక్కడ ఒక 34 ఎకరాలు, ఏ విధంగా 100 కోట్ల విలువైన భూములు ధర్మాన ప్రసాదరావు ఆయన కుటుంబం కబ్జా చేసింది, స్వాహా చేసింది. మీడియాలో కథనాలు. ఆయన కొడుకు మనోహర్ నాయుడు ఏదో ఉంటాడు, కన్నెధార కొండ ఆయనకు రాసి ఇచ్చేశారని, గ్రానైట్ కొండ, కన్నెధార అనే కొండని ధర్మాన మనోహర్ నాయుడు కొట్టేశాడని అనేక వార్తలు మనం చూసాం. భార్య పేరు మీద కంపెనీ, కొడుకు పేరు మీద కంపెనీలకు ఈ భూములన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన దీంట్లో భూ కబ్జా ఆరోపణలే ధర్మాన ప్రసాదరావు ఓటమికి రేపు కారణమవుతున్నాయి. తెలుగుదేశం అభ్యర్థిగా అక్కడ లక్ష్మీదేవిని తప్పించి అక్కడ యువ కార్యకర్తను ఎవరినో పెట్టారు, శంకర్ అనే అతను. ఇప్పుడు శంకర్ అక్కడ గెలుస్తున్నాడు, లక్ష్మీదేవి కూడా అతనికి సహకరించింది అంటారు. ధర్మాన ప్రసాదరావు ఓటమి అంచుల్లో ఆయన పోరాడుతున్నాడు. నెక్స్ట్ ఇక ఉత్తరాంధ్రలో మంత్రి, నీకు తెలిసిన మంత్రి, గుడ్డు మంత్రి, గుడివాడ అమర్నాథ్. గుడివాడ నాకు అందరికీ అలానే నేను గుర్తు పాపం, గుడ్డు మంత్రి అంటేనే గుర్తొస్తుంది. ఎగ్ కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్. వయసు తక్కువ కానీ మేసింది ఎక్కువ. 5 ఏళ్లలో ఎవరు మేయినంత మేసాడంట. ఎట్లా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరిని అటు ఇటు పెట్టుకుని ఇతను దుమ్ము దులిపాడు. 27,000 కోట్ల భూ కబ్జాలు. వీళ్ళ ముగ్గురు కలిసి ఉత్తరాంధ్రలో విశాఖ పరిసరాల్లో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ 27,000 కోట్ల భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు మీడియాలో మనం చూసాం. అక్కడ విస్తన్నపేటలో 600 ఎకరాలు ఎత్తేసాడంట. ఇతను అనకాపల్లి ఎమ్మెల్యే. అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీలో ఒక 600 కోట్ల స్కామ్. నెలకి 5 కోట్లు అందుట్లో నుంచి ఆయనకు వస్తాయంట. నెలకెంత? 5 కోట్లు. అక్కడ జగనన్న కాలనీలు కట్టారు, 1300 ఎకరాలు స్కామ్. జగనన్న కాలనీలు అంటే ఏంటి? నీకు ఎకరం 5 లక్షలు 10 లక్షల భూమి 50 లక్షలకి 60 లక్షలకి కొనిపించి ఆ డబ్బులు పంచుకోవటం అధికారులు వీళ్ళు కలిసి. 1300 కోట్ల స్కామ్. ఈ విధంగా అవినీతి కుంభకోణాలు విపరీతంగా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇక్కడెటు ఓడిపోతాడు ఈ గుడ్డు మంత్రి అని, ఆ గుడ్డుని ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాక గుడ్డు చితకూడదని ఎక్కడ తెచ్చాడు గుడ్డుని? గాజువాక తెచ్చాడు. గాజువాకలో అతను క్యాండిడేట్గా నిలబెట్టారు. గుడివాడ అమర్నాథ్ గాజువాకలో గాజు బగులుద్దు. ఏది అక్కడ జనసేన తెలుగుదేశం ప్రభంజనంగా మారిన దీంట్లో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం అభ్యర్థి. పల్లా శ్రీనివాసరావుని నానా హింస పెట్టారు. అతనికి కాంప్లెక్స్ బిల్డింగ్లన్నీ కూలగొట్టారు. అతను స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం నిరాహార దీక్ష చేశాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే బలవంతంగా అతన్ని హాస్పిటలైజ్ చేశారు. మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎటు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే గుడ్డు చితికే అంశం. ఏది కోడిగుడ్డు పగలటానికి కారణం అదే అనమాట. గుడివాడ అమర్నాథ్ ఘోర ఓటమి పాల్గొనున్నాడు.
నెక్స్ట్ ఇంకా గోదావరి జిల్లాలకు వస్తే ఎవరు అక్కడ నీకు ఎర్రిపప్ప, ఎవరు ఆయన కారుమూరి నాగేశ్వరరావు. రైతుల్ని ఏమన్నాడు, ఎర్రిపప్పలనో ఏదో అని, మళ్ళా దాన్ని సమర్థించుకోవడానికి ఎర్రిపప్ప అంటే భుజి కన్నానో ఏదో అన్నాడు. రైతులంటే ఎంత చులకన. అతను సివిల్ సప్లైస్ మినిస్టర్. ధాన్యం కొనాలంటే రైతు దగ్గర 200 రూపాయలు రైతులు ఎదురు లంచం ఇవ్వాలి. ఇప్పుడు నీ ధాన్యం కొనాలంటే 20 బస్తాలు నువ్వు అమ్మాలంటే నువ్వు నాకు ముందే 4,000 ఇవ్వాలి. బస్తాకి 200 ఇస్తే అప్పుడు నీ ధాన్యం నేను కొంటానన్న పెద్ద మనుషులు వీళ్ళు. దేశ చరిత్రలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా రైతు దగ్గర లంచం తీసుకుని ధాన్యం కొన్న ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం, మినిస్టర్ని మొదటిసారి చూస్తున్నాం. కొల్లేరు సరస్సులో అప్పట్లోనే రాజశేఖర రెడ్డి హయాంలో కాంటూరు కందకాలకు వ్యతిరేకంగా అసలు లవ్ అగర్వాల్ అనే అతను అసలు చెరువులన్నీ కూడా బద్దలు కొట్టాడు. అదేంటి, కాలుష్య సమస్య. ఇక్కడ మొత్తం పూర్తిగా ఇది చేస్తున్నారు, ఆ రొయ్యల చెరువులు చేస్తున్నారు, తీవ్రంగా ఇవాళ కొల్లేరు సరస్సు ఇబ్బంది అనే దీంట్లో అంతగా కొల్లేటిని కాపాడుకుంటూ వస్తుంటే ఈ ఎర్రిపప్ప ఇతను కొబ్బరికాయ కొట్టి మరీ చెరువులు తవ్వించాడు. యంత్రాలతో కొబ్బరికాయ కొట్టి మరీ కొల్లేరులో రొయ్యల చెరువులు తవ్వించాడంటే ఎంత ధైర్యం. పర్యావరణ శాఖ ఏం చేస్తుంది? కొల్లేరు భూములు ఆక్రమణ పెద్ద ఎత్తున. టీడీఆర్ బాండ్ల స్కామ్ అంట. టీడీఆర్ బాండ్స్ తణుకు అనే మున్సిపాలిటీలో అక్కడ 1,00,000 చదరపు అడుగుల భూమి అవసరమా? మున్సిపాలిటీతో కొనిపించాలా? ఎక్కువ రేట్లకు ఆ భూములు కొనిపించి పరిహారంలో 390 కోట్ల స్కామ్కి పాల్పడ్డాడు. 400 కోట్లు తినేశారు. అసలు ఆ మున్సిపల్ చైర్మన్నే సీఎంకి కంప్లైంట్ పెట్టాడు. వాళ్ళ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైసీపీ మున్సిపల్ చైర్మన్నే మా మంత్రి ఇంత తిన్నాడు టీడీఆర్ బాండ్స్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ పెడితే, ఎవరెంత తింటే వాళ్ళకంత మార్కులు కదా. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మార్కులు ఎవరికి పడ్డాయి? కారుమూరి నాగేశ్వరరావుకి పడ్డాయి. కాబట్టే కారుమూరి నాగేశ్వరరావుని మించినోడు కొడుకు అని కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఓకే, తండ్రిని మించిన తనయుడు. ఇప్పుడు కొడుకు ఏలూరు ఎంపీగా ఓడిపోతున్నాడు, తండ్రి అసెంబ్లీకి ఓడిపోతున్నాడు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి తణుకు నుంచి ఆరిమళ్ళ రాధాకృష్ణ గెలుస్తున్నాడు. ఓకే, ఇంకా దాడిశెట్టి రాజా, మరి దాడిశెట్టి రాజా తుని అనుభవించు రాజా. దాడిశెట్టి రాజా కాదు, షర్మిల ఏముంది, అనుభవించు రాజా. ఇతను ఒక అనుభవించు రాజా. ఇసుక పెద్ద ఎత్తున అక్రమ దోపిడీ, అటు శాండ్, ల్యాండ్, మైన్, వైన్, అదే కాదు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి. జగన్మోహన్ రెడ్డి మంత్రి మీద అన్ని ఆరోపణలు చేసి ఇతను అసలు దాడిశెట్టి రాజా కాదు, అనుభవించు రాజా అందనమాట. ఇప్పుడు అక్కడ ఎవరు ప్రత్యర్థి? యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య, ఫ్రెష్ క్యాండిడేట్. యనమల రామకృష్ణుడు 6 times వరుసగా అక్కడ గెలిచినటువంటి వ్యక్తి, స్పీకరు. మరి తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక దిగ్గజం. ఆయన అసలు అక్కడే మోహరించి తన కూతుర్ని గెలిపించుకోవటం కోసం ఆయన అన్ని శక్తి యుక్తులు వడ్డిన దీంట్లో నీకు రాజా పరిస్థితి కూజానా. ఇక రేపు June 4న తెలిసిపోతుంది నీకు. నెక్స్ట్ ఇక గోదావరి జిల్లాల తర్వాత కృష్ణా జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొన్నాళ్ళు వాళ్ళకి పెట్టాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే కొబ్బరికాయల మంత్రి అంటారు. దుర్గగుళ్ళో కొబ్బరికాయలు, టెంకాయలు, అతని మీద తీవ్ర ఆరోపణలు. వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జా చేశాడని, రాజమండ్రిలో దేవాదాయ భూములు, సత్రం భూములు కూడా స్వాహా చేశాడన్న ఆరోపణలు. దుర్గగుళ్ళో వెండి సింహాల అపహరణ. దుర్గగుడిని, పాలక మండలిని ఏ విధంగా వీళ్ళు అవినీతిమయం చేశారో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దీంట్లో మరి అక్కడ ఆ వికెట్ అవుట్. కృష్ణా జిల్లాలో మరి ఇంకా
మిగతా మంత్రులు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోయిన వేణుగోపాలకృష్ణ హౌసింగ్ మంత్రి, అందరూ కూడా ఈ మంత్రులంతా ఇవాళ ఈ ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోవడమే. గుంటూరు జిల్లా మంత్రులు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అంటే కాంబాబా, గంట అరగంట అంటారు. డ్యాన్సుల మంత్రి, సంబరాల రాంబాబు. అతనికి టీఎంసీ అంటే ఏంటో తెలియదని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తుతాడు. అసలు ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల మంత్రి కాదు నోటిపారుదల మంత్రి అన్న చెడ్డ పేరు తీసుకున్న దాంట్లో 50% కమిషన్స్. ఏ పని కావాలన్నా ఎంత? 50%. కర్ణాటక సీఎం మీద వచ్చింది చెడ్డ పేరు, 40% సీఎం అనేవాళ్ళు. అదేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈయన క్యాబినెట్ 50% అన్న పేరు తెచ్చుకున్నారు. సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్, బిడ్డ చనిపోతే అక్కడ గంగమ్మ ఎవరో ఒక ఆమెకు వస్తే, గంగవ్వ 5 లక్షలు వస్తే దాంట్లో సగం అడిగాడంట. ఎంత? 2.5 లక్షలు ఇస్తే కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వనంటే లబలబలాడింది ఆ కుటుంబం, పేద కుటుంబం. పవన్ కళ్యాణ్కి చిర్రెత్తి వెంటనే తిట్టి తనే 1 లక్ష రూపాయలు వాళ్ళకి విరాళంగా ఇచ్చాడు. అంబటి రాంబాబు అక్కడ భూ కబ్జా ఆరోపణలు. సంక్రాంతి వస్తే లాటరీ అంట, సంబరాలంట. ఈ వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల దగ్గర కూడా వాళ్ళకిచ్చే పింఛన్లో 100 రూపాయలు వసూలు చేసి లాటరీ టికెట్లు కొనిపించి కోటి రూపాయలు వసూలు చేశారంటే, సంక్రాంతి వస్తే ఇతను డ్యాన్సులు వేసే దీనికే, ఏది ఈ లాటరీ టికెట్ల మీద. ఇవాళ నా ఖజానా ఎన్ని కోట్లు నిండుతుంది అనే దీంట్లో అంబటి రాంబాబు గెలుస్తాడా? రాంబాబు మీద ప్రత్యర్థి ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ. ఆయన 5 టైమ్స్ ఎమ్మెల్యే. ఆయన కూడా క్యాబినెట్, సీనియర్ క్యాబినెట్ మినిస్టర్. అనేక మంది ముఖ్యమంత్రుల దీంట్లో పనిచేశాడు. 4-5 క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణని చంద్రబాబు దించాడు అంబటి రాంబాబు మీద ప్రత్యర్థిగా తెలుగుదేశం తరఫున. నిన్న నువ్వు చూసావుగా, గోల చేశాడు అంబటి రాంబాబు. వాళ్ళ అల్లుండేదో కొట్టారని, అసలు అంబటి రాంబాబుకి ఎవరో ఇన్స్పెక్టర్ రివాల్వర్ గురిపెట్టాడని, 6 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని ఎవరు? అంబటి రాంబాబే గగ్గోలు పెట్టాడు. ఆయన మంత్రిగా నువ్వు ఉంటూ నీ బూతుల్లో రిగ్గింగ్ జరిగింది, 6 బూతుల్లో రీపోలు అడిగిన మంత్రిని అతన్నే చూసాము. గెలుస్తాడంటావా? డౌటే. ఇక సంక్రాంతి డ్యాన్సులే. మరి విడుదల రజని గ్లామరస్ మినిస్టర్. విడుదల రజని అనగానే ఇవాళ అందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఆ క్యాబినెట్లో ఆమె ఏంటి? వసూళ్ళు. ఆమె ఏదో మున్సిపల్ చైర్మన్ పోస్ట్ అమ్ముకుందంట, ఎమ్మెల్యే పోస్ట్ అమ్ముకుందంట. మున్సిపల్ చైర్మన్ కాదు, 6 కోట్లకి చిలకలూరుపేట ఎమ్మెల్యే బేరం పెడితే పాపం అతను ఎవరో మల్లెల రాజేష్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నా దగ్గర 6 కోట్లు వసూలు చేసింది ఆమె. సజ్జల దగ్గర పంచాయతీ 3 కోట్లే ఇచ్చారు, ఇంకో 3 కోట్లు ఇవ్వాలి అని చెప్పి అతను ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. సో ఇలానే ఆర్కే రోజా కూడా చేశారు కదా. ఎవరు? విడుదల రజని. ఎలా అయితే ఈమె ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంది, మొత్తానికి పదవులు అమ్ముకున్నారు. ఆమె ఏంటి? ఆర్కే రోజా మున్సిపల్ చైర్మన్ టికెట్ ఆమె ఏదో ఒక 70 లక్షలకు ఏమో అమ్మితే కార్పొరేటర్ బీసీ అనుకుంటా, భువనేశ్వరి ఆమె పేరు కూడా. ఆమెకేంటి 30 లక్షలు ఎంతో ఇచ్చారు, మిగతా అది ఎగ్గొట్టారు. దాని మీద ఆమె అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తిడితే ఆ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటరు, వీళ్ళంతా వైసీపీ వాళ్ళే, వీళ్ళ అవినీతి కుంభకోణాలు బయటపెట్టింది. ఆమె గందరగోళం చేసి మీడియా పెట్టి తిడితే తిరుపతిలో రోజా పిఏ అడ్మిట్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. ఏమని? 30 లక్షలు కాదు 22 లక్షలే, నేను 22 లక్షలు ఇచ్చేసాను, ఇంక మిగతా డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు. మా మేడం వసూలు చేయలేదు, నేను తీసుకున్నాను నా ఖర్చుల కోసం అంటాడు. నమ్ముతావా? నగరిలో మొత్తం అసలు రోజాకి గనక టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి చేయమని చెప్పేశారు. అవును. జగన్మోహన్ రెడ్డి రోజాని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యర్థి, ఆమె కూడా మహిళ, ఆమెని ఇద్దరిని షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తే ఆ చెయ్యి నెట్టేసింది ఆమె. రోజా చెయ్యితో కరచాలనం చేయటానికి కూడా ముందుకి రాలేదు ఆ వడమాలపాట జెడ్పీటీసీ. రోజా తమ్ముళ్ళు అన్నలు అక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్, శాండ్ స్కామ్స్,
పోటీపడి వసూలు చేశారంట. భర్త అన్నలు మండలాలు పంచుకుని, ఆమె చెప్పింది కదా ప్రెస్ మీట్ పెట్టి, నా పార్టీ వాళ్ళే నాకు గుంత తవ్వారంటే అవును మరి తెలుస్తుందా? ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్. అలా ఫైర్ బ్రాండ్ లిస్ట్లో వల్లభనేని వంశీ ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని మాజీ మంత్రి, ఏది మొదటి కృష్ణుడు. కొడాలి నాని నీకు అక్కడ ఏది కృష్ణా జిల్లాలో, ఇక గుడివాడ మరి అయిపోయింది కదా, గుడివాడిగా ఎప్పుడు ఖాళీ చేస్తామని అడుగుతున్నారు. ఎవరిని? కొడాలి నాని. అసలు అతను అడ్రస్సే లేడు. మాట్లాడితే స్క్రీన్ మీదకి వచ్చి చంద్రబాబుని లోకేష్ని బూతులు తిట్టే వీళ్ళు ఇవాళ ఎందుకని గల్లంతయ్యారు, ఎందుకని ఇవాళ బయటికి రావట్లేదు? అక్కడ గుడివాడలోనే తిరుగుబాటు. అతను ఎవరో బేగ్ అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, కార్పొరేటర్, అక్కడ ఉన్నటువంటి ఆ కౌన్సిలర్, అతను ఒక సెల్ఫీ వీడియో వదిలాడు. నాని తమ్ముడు చిన్నీని ఉద్దేశించి, చిన్ని అన్న నువ్వు ఇచ్చిన కోట్లు వీళ్ళు పంచుకు తిన్నారు, ఓటర్లకి డిస్ట్రిబ్యూట్ చేయలేదని ఫలానా 4 వార్డుల్లో 7 కోట్లు ఎలా తినేశారో చెబుతూ, వీళ్ళని నువ్వు కళ్యాణ మండపానికి పిలిపించి కుక్కలను వదలాలన్నా అంటే కుక్కలను వదిలే బ్యాచ్ అన్నమాట ఇది. ఎంత పైశాచిక పరిస్థితుల్లో గుడివాడ గత కొన్నేళ్లుగా నిర్బంధంలో ఉందో, ఇవాళ గుడివాడకి విముక్త. కొడాలి నాని ఘోర ఓటమి తప్పదు. అక్కడ వెనిగళ్ల రాము తెలుగుదేశం అభ్యర్థి, ఎన్ఆర్ఐ, గన్ షాట్గా గెలుస్తాడని అతను ఇచ్చినటువంటి ఆ చారిటీ, అక్కడ విద్యా సహాయాలు, ఉద్యోగ సహాయాలు, అక్కడ కొంతమందికి శిక్షణ ఇవ్వటం, పిలిస్తే పలికాడు. ఇన్నేళ్లలో వెనిగళ్ల రాము, అటు జనసేన ప్రభంజనం, తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు అక్కడ బాగా వర్కౌట్ అయినా. దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మీటింగ్ పెట్టి గుడివాడలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ భుజానేసుకున్నాడో మనం చూసాం. ఘోర పరాజయం అంచుల్లో కొడాలి నాని ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చాం మనం? రోజా తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక పెద్దారెడ్డి ఏది ఆయనే అల్లల్లాడిపోయాడు. పుంగనూరులో ఒక పెద్ద యుద్ధం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి పైనే రాళ్ల వర్షం కురిపించారు. ఆయన ఏదో ప్రాజెక్టుల యుద్ధ పేరు పెట్టి చంద్రబాబు అక్కడికి వెళ్తే అక్కడ ఎవరో చెప్పారు ఏమని, ఇక్కడ మైనింగ్ జరుగుతుంది, అక్రమ తవ్వకాలు అంటే. ఆ మైనింగ్ చూడటానికి వెళ్ళే ఆయన పైన దాడి, సెక్యూరిటీ తలలు పగిలిన పరిస్థితుల్లో ఆయన పైన హత్యాయత్నం చేసి చంద్రబాబే 307 పెట్టారు ఆయన పైనే, ఆయనే హత్యకు ప్రయత్నించినట్టుగా. మొన్న కూడా మనం చూసాం సడుం మండలంలో, అక్కడికి వెళ్ళినటువంటి రామచంద్ర యాదవ్ అక్కడ అభ్యర్థి, అతని పైన దాడి, తలలు పగలగొట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఎస్పీ పై వేటుకి దారితీసింది. అది కాస్త జిల్లా పోలీస్ సూపరింటెండెంటే మూల్యం చెల్లించాడనమాట. రామచంద్ర యాదవ్ సిబిఐకే పిటిషన్ పంపాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమ సంపాదన పైన సిబిఐ విచారణ జరిపించాలని అమిత్ షానే కోరాడు. 35,000 కోట్ల సంపద పెద్దిరెడ్డి సంపాదించాడని. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎక్కడ కాంట్రాక్టులు అయినా వాళ్ళయే. తెలంగాణ కాంట్రాక్టులు వాళ్ళయే కేసీఆర్ హయాంలో. జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ కాంట్రాక్టులు వాళ్ళవే. 35,000 కోట్లు ఏ విధంగా సంపాదించాడు? మోటార్ సైకిల్కి కూడా గతి లేని పెద్దిరెడ్డి అని అక్కడ సచ్చివేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలమే ప్రశ్నించాడు. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఎవరు గెలుస్తారు? వైసీపీకి సంబంధించి ఎవరు ఓడిపోతారు? ఇప్పుడు పెద్దిరెడ్డి ఓడిపోతే పరిస్థితిలో ఇవాళ పెద్దిరెడ్డి గందరగోళం చేశాడు. పోలింగ్ బూతుల్లో మొత్తం తెలుగుదేశం ఏజెంట్లనే లాగి అవతల పడేశాడు. తను ఓడిపోతున్నాడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, వచ్చేది మన ప్రభుత్వం కాదని తెలిసే పెద్దిరెడ్డి తన కాంట్రాక్టులన్నీ, తన యొక్క ఆఫీసులన్నీ మూసేస్తున్నట్టు, ఆయన మెషినరీ మొత్తాన్ని విదేశాలకి తరలిస్తున్నట్టు, ఆఫ్రికాకి పిఎల్ఆర్ మెషినరీ పోర్టుల ద్వారా, ఓడల ద్వారా రవాణా చేయటం పైన లోకేష్ బాబు ట్వీట్ చేశాడని, దేవినేని ఉమా ప్రెస్ మీట్ పెట్టాడని గందరగోళం చేశాడు.
నాకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, మేము అందుకు వెళ్తున్నాం తప్ప మేమేం పరారవట్లేదు అని చెప్పి అన్నాడంటే, ఇవాళ పెద్దిరెడ్డి సరే దీనికి నువ్వు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పావు, మరి నీ బిల్లులు నీకు రావాల్సిన ఇంకా కట్టాల్సిన డబ్బులు ఎందుకు వసూళ్ళు చేస్తున్నావు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కదా. ఇప్పుడు ఈ 10 రోజుల్లో దక్కిందే దక్కుదలనే కదా నువ్వు వసూళ్ళకి పాల్పడింది. ఇవాళ కడప మంత్రి అక్కడ అంజాద్ బాషా, కర్నూల్లో ఎదురీత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బుర్రకథల మంత్రి ఏదంటారు ఆయన్ని, ఆర్థిక మంత్రి. ఆయన అసలు రాష్ట్రంలో ఉండడు, ఎక్కడుంటాడు? ఢిల్లీలో ఉంటాడు. అప్పులు తేవడమే ఆయన పని. ఆయన అప్పులు తేవడం, ఈయనేమో బటన్లు నొక్కడం, ఆ బటన్లు నొక్కేదాంటూ మేసేయటం, స్వాహా చేసేయటం. ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద చంద్రబాబు ఎవరిని బరిలో దించాడు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కొడుకుని దించాడు. మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి అంటే కర్నూలులోనే పెద్ద మనిషిగా పేరు, ఆయన పెద్ద ఆయన. మరి విజయభాస్కర్ రెడ్డి కొడుకుగా కోట్ల మరి జయసూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 7-8 సార్లు వాళ్ళు ఎంపీలుగా పనిచేశారు, తండ్రి కొడుకులు. అలాంటి ఉద్దండుని దించాడు ఎవరిపైన? బుగ్గన రాజేంద్రనాథ్ పైన. పోలింగ్ అవగానే బుగ్గన ఏమన్నాడు తెలుసా? రేపు గెలిచినా చెబుతా మీ పని అన్నాడు. అంటే ఏంటి? ఓడిపోతున్నట్టే కదా. సో ఇలాగ ప్రతి ఒక్కరిలో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళలో అయితే ఓటమి భయం అయితే కనిపిస్తుందని, ఎవరెవరు నాకు యాంటీగా చేశారో నాకు అందరి లిస్టు నా దగ్గర ఉంది, వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నా, మీ అంతు తేలుస్తా. మీరేదో నా పార్టీలోకి వచ్చారు కదా అని కనికరించి మీకు వర్కులు ఇస్తే ఇప్పుడు మీరంతా నాకే గుంతదవుతారా? రేపు మీ అంతు తేలుస్తా అని బొగ్గని అన్నాడంటే ఎర్త తగిలిందా తగలలేదా? ఇవాళ అనంతపురంలో ఉషశ్రీ చరణ్ ఒక మహిళా మంత్రి, ఆమె అసలు మామూలుగా కాదు. అసలు విడదల రజనీ చాలదు, ఆర్కే రోజా చాలదు. మొత్తం క్యాబినెట్ అంతా ఒక ఎత్తు, ఉషశ్రీ చరణ్ మేసింది ఒక ఎత్తు, 250 ఎకరాలు. ఆమె సుజలాన్ అనే ఒక పవర్ ప్రొడక్షన్ కంపెనీని చంద్రబాబు తీసుకొస్తే, విద్యుత్ ఉత్పాదక కంపెనీ, ఆ సుజలాన్ భూములే మింగేసింది, చెరువులు మింగేసింది, అక్కడ కొండను మింగేసింది. 250 ఎకరాలు కబ్జా చేసిన ఆరోపణలు ఆమె పైన ఎదుర్కొన్న దీంట్లో ఆ ఉషశ్రీ చరణ్ ఇవాళ ఆమె గెలిచే పరిస్థితి లేక నియోజకవర్గం మారింది. ఎక్కడికి వచ్చింది? కళ్యాణదుర్గంలో ఆమెకి టికెట్ ఇవ్వకుండా ఎక్కడిచ్చాడు? పెనుగొండలో పోటీ చేసింది. ఇప్పుడు పెనుగొండలో తెలుగుదేశం అక్కడ గన్ షాట్గా గెలుస్తోంది. మరో మంత్రి ఎవరు? గుమ్మనూరు జయరాం, ఆలూరు. గుమ్మనూరు జయరాం ఇది ఎటు మునిగిపోయే పడవ అని తెలుసుకున్నాడు, దూకేశాడు. వీళ్ళందరికన్నా తెలివిగలాడు జయరాం. వీళ్ళంతా మునిగే పడవలో వాళ్ళు మునిగిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన క్యాబినెట్ మంత్రులంతా కూడా. గుమ్మనూరు జయరాం ఏం చేశాడు? టపక్కమని దూకేశాడు, తెలుగుదేశంలో చేరాడు. ఆలూరు కాకపోతే ఇప్పుడు అతనికి ఎక్కడిచ్చారు? గుంతకల్లు ఇచ్చారు. గుంతకల్లో అతను గెలుస్తున్నాడు. అంటే ఓవరాల్గా వైసీపీ క్యాబినెట్ మొత్తం అందరూ ఓడిపోవడానికి రెడీగా ఉన్నారేమో, ఓడించడానికి నిర్ణయం చేసుకున్నారు ప్రజలు అన్నట్టు అనిపిస్తుంది మీ మాటల్లో. అంటే ఓడిపోయే రేసు నడుస్తుందా? అంటే క్యాబినెట్ సంబంధించి ఓడిపోతున్నారా? ఆ క్యాబినెట్కి అయితే అదే అనిపిస్తోంది. మరి 4వ తారీఖు వరకు రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఎవరు ఎంత మెజారిటీతో ఓడిపోతారో అనేది చూద్దాం వైసీపీ క్యాబినెట్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.